ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయను. మొదటి సమూయేలు గ్రంథం 1:17. ఇశ్రాయేలు దేవుడు ఆయనను అడిగినటువంటి మనవి నీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఈ వాక్యం ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇస్తాడు అనేటువంటి గొప్ప నమ్మకాన్ని మనలో కలుగజేస్తుంది. నీ ప్రార్థన దేవుడు విన్నాడు, ఖచ్చితంగా వింటాడు. సమాధానంతో ముందుకు వెళ్ళమని దేవుడు ధైర్యం ఇస్తూ ఉన్నాడు. దేవుని సమయంలో నీ మనం ఏమవుతుందంటే నెరవేరుతుంది. కన్నీళ్లతో చేసే ప్రార్థనలు వృధా కావు. ఈరోజు నీకున్నటువంటి వాగ్దానం భయపడకమని దేవుడు చెప్తున్నాడు. సమాధానంగా వెళ్ళమంటున్నాడు. నీవు అడిగిన మనవిని నేను అనుగ్రహించుదును అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో సెలవిస్తుంది. ఇశ్రాయేలు దేవునితో చేసిన మనవి ఆయన దయచేయనని. హన్నా యొక్క మనవిని దేవుడు దయచేసి తన జీవితంలో సమాధానం లేకుండా పడుతున్నటువంటి ఆ పరిస్థితులను దేవుడు దేవునితో చేసిన మనవిని బట్టి హన్నా యొక్క కోరికను దేవుడు నెరవేర్చాడు. ఈరోజు నా జీవితంలో ఏ యొక్క సమస్యతో బాధపడుతున్నావో ఆ సమస్య నుంచి దేవుడు జ్ఞాపకం చేసుకుని మనకు సహాయం చేయబోతున్నాడు. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించింది. అది కొద్ది మాటలు దేవుడు మనకు దయచేయలేదు. కాబట్టి తల్లు వంచుకున్న కళ్ళు మూస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు. ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. రాత్రంతా మమ్మల్ని కాచారు, మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, మీ నామాన్ని మహింపరిచే ధన్యత మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ ప్రభా, ఈ దినాన మాకున్న అవసరతలను తెచ్చమని ప్రభు పేరట వేడుకుంటున్నాం. అక్కర్లను తెచ్చమని ప్రభు పేరట వేడుకుంటున్నాం. సమస్యలను తెచ్చమని ప్రభు పేరట వేడుకుంటున్నాం. వాక్యం ద్వారా మాతో మనవి చేశారు, మాట్లాడారు. నీవు చేసిన మనవిని ఆయన దయచేయను అని ప్రభు మాతో మాట్లాడారు. ఏ మనవైతే ప్రభా నేను చేస్తున్నారో ఆ మనవిని జ్ఞాపకం చేసుకుని, ఏ బిడ్డలైతే వారి యొక్క మనవిని అంగీకరించమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం. ఏదైనా పుట్టినరోజులు, వివాహ దినాలు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలు, ఏ అక్కర్తలు కలిగి ఉన్నామో వాటి అక్కర్తలను తీర్చి మమ్మలను, మా కుటుంబాన్ని నడిపించి ఈ దినమంతా దీవులతో నింపి నడిపిస్తారని నమ్ముతూ ఈ ప్రార్థన చేస్తున్నాం, నడిచినాం తండ్రి. ఆమేన్.